పద్మావతి డిగ్రీ కాలేజ్ నర్సపేట. లాస్ట్ క్లాస్ విలీన ద్రావణం చెప్పాం. విలీన ద్రావణాలు అనగానేమి, విలీన ద్రావణంలో కొన్ని పదాల గురించి వివరించడం జరిగింది. అయితే తర్వాత మనకి వచ్చే టాపిక్లో చూసినట్లయితే ఇక్కడ మనకి ఏంటంటే కణాధార ధర్మాలు. నెక్స్ట్ మనకు వచ్చే టాపిక్ ఏంటంటే కణాధార ధర్మాలండి. దీని నుండి మీకు 10 మార్క్స్ కంపల్సరీ వస్తుంది. దాంతోపాటుగా 5 మార్క్స్ కూడా వస్తుందండి. ఇది ఇంపార్టెంట్ మీకు, అంటే యాజ్ పర్ సిలబస్ పరంగా. అయితే ముందు కణాధార ధర్మాలు అనగానేమి, కణాధార ధర్మాలు వేటిని అంటారు ఒకసారి తెలుసుకుందాం. కణాధార ధర్మాలు అంటే ఏం చెప్తారంటే ద్రావణంలో కలిగి ఉన్న ద్రావితపు కణాల సంఖ్య పైన ఆధారపడి ఉండే విలీన ద్రావణాల ధర్మాలను ఏమని చెప్తారంటే ఇక్కడ కణాధార ధర్మాలని చెప్తారు. అర్థమవుతుందండి. కణాధార ధర్మాలు అంటే ఏం చెప్తారంటే ద్రావణంలో కలిగి ఉన్న ద్రావితపు కణాల సంఖ్య పైన ఆధారపడి ఉండే విలీన ద్రావణాల ధర్మాలను ఏమని చెప్తారంటే ఇక్కడ కణాధార ధర్మాలని చెప్తారు. అయితే కణాధార ధర్మాలకి ఇంకో పేరు ఉందండి. ఇంకోటి ఏంటని చెప్తారంటే కాలిగేటివ్ ప్రాపర్టీస్. ఓకే అండి, కాలిగేటివ్ ధర్మాలు లేదా కణాధార ధర్మాలన్న ఒకటేనండి. అదేవిధంగా కణాధార ధర్మాలు అనేవి దేనిపై ఆధారపడి ఉంటాయంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ద్రావణి స్వభావము. ఓకేనండి, ద్రావణి స్వభావము. అదేవిధంగా మరియు దేనిపైన ఆధారపడి ఉందంటే ద్రావితపు కణాల సంఖ్య పైన ఆధారపడి ఏముంటాయి అంటే ఇక్కడ కణాధార ధర్మాలు అనేవి ఉంటాయి. ఓకే అండి, కణాధార ధర్మాలు అనేవి రెండింటిపై ఆధారపడి ఉంటుందండి. ఒకటి మనం తీసుకునే ద్రావణి స్వభావం పైన, అదేవిధంగా ద్రావితపు కణాల సంఖ్య పైన ఇక్కడ కణాధార ధర్మాలు అనేవి ఆధారపడి ఉండటం అనేది జరుగుతుందండి. అయితే కణాధార ధర్మాలని వేటిని అంటారంటే ఇక్కడ 4ని ఏమని చెప్తారంటే కణాధార ధర్మాలుగా చెప్పడం జరుగుతుందండి. ఒకటి ఏంటని చెప్తారంటే బాష్పపీడన నిమ్నత, బాష్పపీడన నిమ్నత. రెండోది ఏంటని చెప్తారంటే ఇక్కడ బాష్పపీడన స్థాన ఉన్నతి, బాష్పపీడన స్థాన ఉన్నతి, స్థాన ఉన్నతి. అదేవిధంగా మూడోది ఏం చెప్తారంటే ఘనీభవన, ఘనీభవన స్థాన నిమ్నత, ఘనీభవన స్థాన నిమ్నత. అదేవిధంగా నాలుగోది ఏం చెప్తారంటే ద్రవాభిసరణము, ద్రవాభిసరణము. వీటిని ఏమని చెప్తారంటే కణాధార ధర్మాలని చెప్తారండి. ఒకటి బాష్పపీడన నిమ్నత, రెండోది బాష్పపీడన స్థాన ఉన్నతి, తర్వాత ఘనీభవన స్థాన నిమ్నత, తర్వాత ద్రవాభిసరణము. ఓకేనండి. అయితే ఇక్కడ ఏం చెప్తారంటే కణాధార ధర్మం చెప్తున్నా. కణాధార ధర్మాన్ని అంటే ఏం చెప్తారంటే ఇక్కడ ద్రావణంలో కలిగి ఉండే ద్రావితపు కణాల సంఖ్య పైన ఆధారపడి ఉండే ఇక్కడ విలీన ద్రావణాల ధర్మాన్ని ఏమని చెప్తారంటే కణాధార ధర్మాలు అంటాం. అయితే కణాధార ధర్మానికి ఇంకో పేరు ఏంటంటే కాలిగేటివ్ ధర్మాలు అని చెప్తాం. అదేవిధంగా ఈ కణాధార ధర్మాలన్నీ వేటిపై ఆధారపడి అంటే ద్రావణి స్వభావము, అదేవిధంగా ద్రావితపు కణాల సంఖ్య పైన ఆధారపడి ఏముంటాయి అంటే ఇక్కడ కణాధార ధర్మాలు అనేవి ఉండటం జరుగుతుంది. అయితే కణాధార ధర్మాలు అనేవి ఎన్ని రకాలు ఉంటుందంటే 4 రకాలు చెప్తాం. ఒకటి బాష్పపీడన నిమ్నత, రెండోది బాష్పపీడన స్థాన ఉన్నతి, నెక్స్ట్ది ఘనీభవన స్థాన నిమ్నత, తర్వాత ద్రవాభిసరణ. వీటిని ఏమని చెప్తారంటే కణాధార ధర్మాలుగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈరోజు ఫస్ట్ వన్ ఏం చెప్తుందంటే బాష్పపీడన నిమ్నత. ఓకేనండి, ఒకసారి చూడండి. ఫస్ట్ది బాష్పపీడన నిమ్నత.
బాష్పపీడన నిమ్నత అండి. బాష్పపీడన నిమ్నత అంటే చెప్పే ముందు క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే బాష్పపీడన నిమ్నత అనగానేమి సాపేక్ష బాష్పపీడన నిమ్నతకి బాష్ప నిమ్నతకి మధ్య సంబంధాన్ని రాబట్టండి. అది క్వశ్చన్ అండి. 5 మార్క్స్ క్వశ్చన్ అడగచ్చు. లేదంటే బాష్పపీడన నిమ్నత అనగానేమి బాష్పపీడన నిమ్నత మరియు రౌల్ట్ నియమానికి మధ్య సంబంధాన్ని రాబట్టండి. అది 10 మార్క్స్ క్వశ్చన్ అండి. గుర్తుంచుకోండి. ఇక్కడ బాష్ప నిమ్నత అదేవిధంగా సాపేక్ష బాష్ప నిమ్నత గురించి ఏంటంటే 5 మార్క్స్ క్వశ్చన్. బాష్ప నిమ్నత మరియు బాష్పపీడన నిమ్నతకి రౌల్ట్ నియమానికి మధ్య సంబంధం అడుగుతూ ఉంటాడండి. దాన్ని 10 మార్క్స్ క్వశ్చన్ అది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ బాష్పపీడన నిమ్నత తీసుకుంటే బాష్పపీడన నిమ్నత అంటే ఏమని చెప్తారంటే ఇక్కడ శుద్ధ ద్రావణి బాష్పపీడనమునకు ద్రావణం బాష్పపీడనముకు మధ్య గల వ్యత్యాసాన్ని ఏమని చెప్తారంటే ఇక్కడ బాష్పపీడన నిమ్నత అంటాం. నిమ్నత అంటే ఏం చెప్తారంటే తగ్గుదలండి. ఈ విధంగా ఏం చెప్తారంటే శుద్ధ ద్రావణి బాష్పపీడనకు అదేవిధంగా ద్రావణి యొక్క బాష్పపీడనకు మధ్య గల వ్యత్యాసాన్ని ఏమని చెప్తారంటే ఇక్కడ బాష్పపీడన నిమ్నత అని చెప్పడం జరుగుతుంది. ఓకేనండి. లేదంటే ఇంకో డెఫినేషన్ ఉందండి. ఇంకో డెఫినేషన్ అనేది ఏమని చెప్తారంటే ఒక అబాష్పశీలిత ద్రావిత బాష్పపీడనము అదేవిధంగా బాష్పశీలి ద్రావణి బాష్పపీడనం మధ్య వ్యత్యాసాన్ని ఏమని చెప్తారంటే బాష్పపీడన నిమ్నతని చెప్తారు. ఓకే అండి. బాష్పపీడన నిమ్నత అంటే ఏంటో చెప్తుంటే ఒక అబాష్పశీలి ద్రావక యొక్క బాష్పపీడనానికి బాష్పశీలి ద్రావణి యొక్క బాష్పపీడనానికి మధ్య గల వ్యత్యాసాన్ని ఏమని చెప్తారంటే ఇక్కడ బాష్పపీడన నిమ్నతని చెప్పడం జరుగుతుంది. అయితే ఇంతకు ముందు ప్రేయస్ క్లాస్ చెప్పండి. బాష్పపీడనం అంటే ఏం చెప్తారంటే ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఇక్కడ ఏం చెప్తారంటే ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత ద్రవంతో బాష్పం అనేది సమస్థితిలో ఉన్నప్పుడు బాష్పము కలుగు చేసే పీడనాన్ని ఏమని చెప్తుంటే బాష్పపీడనం అని చెప్తారు. ఓకే అండి. ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రవంతో బాష్పం అనేది సమస్థితిలో ఉన్నప్పుడు బాష్పము కలుగు చేసే పీడనాన్ని ఏమని చెప్తారంటే బాష్పపీడనం అని చెప్తారు. అయితే బాష్పపీడనానికి సంబంధించి చిన్న ఎక్స్పెరిమెంట్ ఉందండి. జస్ట్ ఒకసారి
ఇక్కడ ఈ ప్రయోగం ద్వారా దేన్ని మనం వివరించవచ్చండి, బాష్పపీన నెమ్మనతను వివరించవచ్చండి. ఏ విధంగా అంటే 2 పాత్రలు తీసుకుందాం. పాత్రలు తీసుకొని వాటి పైభాగాన ఇది కప్పబడి ఉండేట్టు అమరుస్తారండి. అమర్చి ఫస్ట్ పాత్రలో ఏం తీసుకుంటారండి, ఒక శుద్ధ ద్రావణిని తీసుకుంటాం. రెండవ పాత్రలో ఏం తీసుకుంటామండి, ఇక్కడ ఒక మోల్ ద్రావితము మరియు ఒక మోల్ ద్రావణిని తీసుకుంటాం. ఓకే అండి. ఈ విధంగా తీసుకున్నప్పుడు ఏం చెప్తారంటే, ఒక అబాష్పశీలి ద్రావితాన్ని ఇక్కడ ఏం చేస్తారంటే, ఒక అబాష్పశీలిత ద్రావితం తీసుకొని ఒక బాష్పశీలి ద్రావణిలో కరిగించినప్పుడు ఏర్పడి ద్రావణి యొక్క బాష్పపీనం అనేది శుద్ధ ద్రావణి బాష్పం కన్నా తక్కువగా ఉంటుంది. దీనిని ఏమని చెప్తారంటే బాష్పపీన నెమ్మనతని అంటారు. అర్థమవుతుందండి. బాష్పపీన నెమ్మనత అంటే ఏం చెప్తారంటే, ఇక్కడ ఒక అబాష్పశీలిత ద్రావితాన్ని తీసుకొని ఆ అబాష్పశీలిత ద్రావితాన్ని ఒక బాష్పశీలి అంటే ఒక మోల్ బాష్పశీలి ద్రావణిలో కరిగించినప్పుడు ఏర్పడే ద్రావణి యొక్క బాష్పపీనం అనేది శుద్ధ ద్రావణి బాష్పపీన కన్నా తక్కువగా ఉంటుంది. దీనినే ఏమని చెప్తారంటే, ఇక్కడ బాష్పపీన నెమ్మనతని అంటారు. ఎందువల్ల తక్కువగా ఉంటుందంటే, ఫస్ట్ వన్ మనం పరిశీలించినట్లయితే ఇందులో ఏముంటుందంటే కేవలం ఒక శుద్ధ ద్రావణి అణువులు మాత్రమే ఉంటాయి. ఓకే అండి. అర్థమవుతుందా. ఇక్కడ తీసుకున్న పాత్రలో మనం ఏం తీసుకున్నామంటే ఒక బాష్పశీలి ద్రావణి లేదండి శుద్ధ ద్రావణిని మాత్రమే తీసుకున్నామండి. తీసుకున్నట్లయితే ఇక్కడ ఏంటవుతుందంటే నియమిత కాలం వద్ద లేదా నియమిత కాలం వద్ద ఏంటవుతుందంటే ఉపరితలంలో ఉండే ద్రావణ అణువులు అనేవి ఇక్కడ కేవలం ఏంటంటే ఉపరితలంలో ద్రావణి అణువులు మాత్రమే ఉంటాయి. ద్రావణి అణువులు ఉండటం వల్ల ఇక్కడ బాష్ప చెందే అణువుల సంఖ్య అనేది ఏ విధంగా ఉంటుందంటే ఎక్కువగా ఉంటుంది. అదే ఇక్కడ దీన్ని మనం పరిశీలించినట్లయితే ఇందులో ఏం చేసుకోమంటే ఒక మోల్ ద్రావితాన్ని ఎందులో కరిగించమంటే ఒక మోల్ ద్రావణిలో కరిగిస్తున్నాం. కరిగించినప్పుడు ఇక్కడ ఏంటవుతుందంటే నియమిత కాలంలో ఒక ఉపరితలంలో ఉండే ద్రావణి అణువుల సంఖ్య అనేది ఏంటవుతుందంటే తగ్గుతుంది. ఎందువల్ల తగ్గుతుందంటే ఇక్కడ ఉపరితలంలో ఉండే ద్రావణి అణువుల సంఖ్య స్థలాల్లో కొన్ని ఏంటి ఆక్రమిస్తుంటే ద్రావిత అణువులు అనేవి ఆక్రమించడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందండి. ఇక్కడ ఏం చేసాం, ఒక మోల్ ద్రావితాన్ని తీసుకున్నాం. ఆ మోల్ ద్రావితాన్ని ఏం చేస్తామంటే ఒక మోల్ ద్రావణిలో కరిగించి మనం అక్కడ ఉపరితలాన్ని పరిశీలించినట్లయితే ఉపరితలంలో ద్రావణి అణువులు ఉండవలసిన స్థలంలో కొన్ని ఏంటవుతుందంటే ద్రావిత అణువులు అనేవి ఆక్రమించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఆక్రమించడం వల్ల ఇక్కడ బాష్పం చెందే అణువుల సంఖ్య అనేది ఏంటంటే తగ్గిపోతుంది. అంటే ఇక్కడ బాష్పం చెందే అణువుల సంఖ్య అంటే ఇక్కడ బాష్పం చెందే అణువుల సంఖ్య అనేది క్రమంగా తగ్గుతుంది. ఈ విధంగా ఏం చేస్తుందంటే ద్రావితాన్ని ఇంకొద్ది పరిమాణంలో ఇక్కడ కరిగించినట్లయితే ఇక్కడ బాష్పం చెందే అణువుల సంఖ్య మరికొంచెం తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఈ తగ్గుదల వల్ల ఏంటంటే బాష్పపీన నెమ్మనత అనేది ఏర్పడుతుంది. ఓకేనండి. ఈ విధంగా ఏంటని చెప్తారంటే ఒక అబాష్పశీలిత ద్రావితాన్ని ఒక బాష్పశీలి ద్రావణిలో కరిగించినప్పుడు అక్కడ ఏర్పడే ద్రావణి యొక్క బాష్పపీనం అనేది ఇక్కడ శుద్ధ ద్రావణి బాష్పపీనం కన్నా ఏ విధంగా ఉంటుందంటే తక్కువగా ఉంటుంది. దీనిని ఏమని చెప్తుందంటే బాష్పపీన నెమ్మనతని చెప్పడం జరుగుతుంది. అయితే ద్రావణి యొక్క బాష్పపీనాన్ని చేస్తున్నామా, ద్రావణి యొక్క బాష్పపీనాన్ని ఏమని చెప్తారంటే ద్రావణి బాష్పపీన ఇక్కడ పీనాట్ అనుకుందాం. ఓకేండి. ద్రావణి యొక్క బాష్పపీన పీనాట్ అనుకుందాం. అదేవిధంగా ద్రావణి యొక్క బాష్పపీన ద్రావణ బాష్పపీన. ఓకేనండి. ద్రావణ బాష్పపీన ఎంత అనుకుంటారంటే పిఎస్ అనుకుంటే ఇక్కడ బాష్పపీన నెమ్మనత అనేది ఏంటవుతుంది, బాష్పపీన నెమ్మనత ఈక్వల్ టు పీనా మైనస్ పిఎస్ అవుతుంది. దీన్నే ఏమని చెప్తారంటే బాష్పపీన నెమ్మనతని గణితాత్మకంగా సూచించడం అవుతుంది. ఓకేనండి. ద్రావణి యొక్క బాష్పపీనాన్ని ఏమనుకుంటుంటే ఇక్కడ పీనాట్ అనుకుంటున్నాం.
ద్రావణి యొక్క బాష్పీనాన్ని ఎంత అనుకుంటే పిఎస్ అనుకుంటున్నాం. ఈ రెండింటి వ్యత్యాసము దేనికి ఇక్కడ సమానం అవుతుందండి, బాష్పీన నిమ్నతకి సమానం అవుతుంది. కాబట్టి బాష్పీన నిమ్నత ఈక్వల్ ఎంత అవుతుంది, పీ0 మైనస్ పిఎస్ అవుతుంది. ఓకేనండి. అయితే తర్వాత మనం చెప్పవలసింది ఏంటంటే సాపేక్ష బాష్పీన నిమ్నత. సాపేక్ష బాష్పీన నిమ్నత ఓకే అండి. సాపేక్ష బాష్పీన నిమ్నత. సాపేక్ష బాష్పీన అంటే ఏంటంటే బాష్పీన నిమ్నతకి అదేవిధంగా శుద్ధ ద్రావణి బాష్పీనానికి మధ్య గల నిష్పత్తిని ఏమని చెప్తారంటే ఇది సాపేక్ష బాష్పీన నిమ్నతను సూచిస్తుంది. అర్థమవుతుందండి. బాష్పీన నిమ్నతకి బాష్పీన నిమ్నత అదేవిధంగా శుద్ధ ద్రావణి బాష్పీనం శుద్ధ ద్రావణి బాష్పీనం శుద్ధ ద్రావణి బాష్పీనంల మధ్య నిష్పత్తిని శుద్ధ ద్రావణి బాష్పీనంల మధ్య నిష్పత్తిని ఏమని చెప్తారంటే సాపేక్ష బాష్పీన నిమ్నతని చెప్తారు. బాష్పీన నిమ్నతకి శుద్ధ ద్రావణి బాష్పీనానికి మధ్య గల నిష్పత్తిని ఏమని చెప్తారంటే సాపేక్ష బాష్పీన నిమ్నత అంటారు. అయితే సాపేక్ష బాష్పీన నిమ్నత సాపేక్ష బాష్పీన నిమ్నత ఎంత అవుతుందంటే LVP ఈక్వల్ టు ఇక్కడ P0 మైనస్ PS బై P0 అవుతుంది. దీనిని ఏమని చెప్తారంటే సాపేక్ష బాష్పీన నిమ్నత. ఇది దేని తెలియజేస్తుందంటే బాష్పీన నిమ్నతను తెలియజేస్తుంది. P0 అనేది దేని తెలియజేస్తుందంటే ఇక్కడ శుద్ధ ద్రావణి బాష్పీనాన్ని తెలియజేస్తుంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని ఏమని చెప్తారంటే ఇక్కడ సాపేక్ష బాష్పీన నిమ్నతని చెప్తారు. ఓకేనండి. అయితే క్వశ్చన్ అనేది ఏ విధంగా వస్తుందంటే బాష్పీన నిమ్నత అనగానేమి ఇక్కడ బాష్పీన నిమ్నతకి సాపేక్ష బాష్పీన నిమ్నత మధ్య సంబంధాన్ని తెలియజేయండి. ఓకేనండి. అదే విధంగా నెక్స్ట్ మీకు వచ్చేదంటే సాపేక్ష బాష్పీన నిమ్నత మరియు రౌల్ట్ నియమము. ఓకే అండి. ఇక్కడ సాపేక్ష బాష్పీన నిమ్నత రౌల్ట్ నియమం అండి. అయితే సాపేక్ష బాష్పీనానికి రౌల్ట్ నియమానికి మధ్య సంబంధాన్ని తెలియజేయాలండి. అయితే ఏ విధంగా తయారు చెప్తారంటే ఇక్కడ చూడండి, ఒక అబాష్పశీలిత ద్రావితం నెక్స్ట్ది ద్రావణముల బాష్పీనం బాష్పీనము ద్రావితము మోల్ భాగానికి సమానము. ద్రావితము మోల్ భాగానికి సమానము. ఓకే అండి. ఒక అబాష్పశీలిత ద్రావితము ద్రావణముల బాష్పీనం అనేది ఏంటవుతుందండి ద్రావితము మోల్ భాగానికి సమానం అవుతుందండి. లేదా అంటే ఇంకో డెఫినేషన్ ఉందండి, ద్రావణంలో బాష్పీనం ద్రావితము మోల్ భాగానికి సమానము.
ద్రావితపు మోల్ భాగానికి సమానము. ద్రావితపు మోల్ భాగానికి సమానము. ద్రావణంలో బాష్పీనము ద్రావితపు మోల్ భాగానికి సమానం అవుతుందండి. అయితే గణితాత్మకంగా చూపించినట్లయితే P0 మైనస్ PS బై P0 ఈక్వల్ టు NS బై NO ప్లస్ NS అవుతుంది. ఓకే అండి, ఇది గణితాత్మక ఫార్ములా అండి. దీనిని ఏమని చెప్తారండి, రౌట్ నియమం అని చెప్పడం జరుగుతుంది. P0 మైనస్ PS బై P0 ఈక్వల్ టు NS బై NO ప్లస్ NS అవుతుంది. దీన్ని రౌట్ నియమం అని చెప్తారండి. ఒక అబాష్పశీలిత ద్రావితము ద్రావణంలో బాష్పీన ద్రావితము మోల్ భాగానికి సమానము. లేదా ఇక్కడ ఏం చెప్తారంటే ద్రావణంలో బాష్పీన ద్రావితపు మోల్ భాగానికి సమానము. ఓకేనండి, దీన్ని గణితాత్మకంగా చూపించినట్లయితే P0 మైనస్ PS బై P0 ఈక్వల్ టు ఎంత అవుతుందంటే NS బై NO ప్లస్ NS అవుతుంది. ఓకేనండి, ఇక్కడ P0 మైనస్ PS బై P0 అన్నది ఏంటవుతుందంటే ద్రావణం యొక్క సాపేక్ష బాష్పీనం అవుతుంది. అర్థమవుతుందండి, ఇక్కడ P0 మైనస్ PS బై P0 ఈక్వల్ టు దేనికి సమానం అవుతుందండి, ఇది ద్రావణం యొక్క సాపేక్ష బాష్పీనానికి సమానం అవుతుందండి. అదేవిధంగా NS అనేది దేని తెలుస్తుందంటే NS అనేది ద్రావితము మోల్ సంఖ్యను తెలియజేస్తుంది. NS ఈక్వల్ టు ద్రావితపు మోలల సంఖ్యను తెలియజేస్తుందండి. అదేవిధంగా NO అనేది దేని తెలియజేస్తుందండి, ద్రావణి మోలల సంఖ్యను తెలియజేస్తుంది. అర్థమవుతుందండి, NS అనేది ద్రావితపు మోలల సంఖ్యను తెలియజేస్తుంది. NO అనేది దేని తెలియజేస్తుందంటే ద్రావణి మోలల సంఖ్యను తెలియజేస్తుంది. ఓవరాల్గా NS బై NO ప్లస్ NS అనేది దేని తెలియజేస్తుందంటే ద్రావితపు మోల్ భాగాన్ని తెలియజేస్తుంది. అర్థమవుతుందండి, NS బై NO ప్లస్ NS అనేది దేని తెలియజేస్తుందంటే ద్రావితపు మోల్ భాగాన్ని తెలియజేస్తుంది. అయితే ఇక్కడ ఒక కండిషన్ చెప్తానండి, ఏంటంటే మనం ఇక్కడ తీసుకున్నది ఏంటని చెప్తానంటే విలీన ద్రావణాలు అని చెప్తున్నాం. విలీన ద్రావణాలు కాబట్టి ఆ ద్రావణంలో ఉండే ద్రావిత పరిమాణం అనేది ఏ విధంగా ఉంటుందండి, స్వల్పంగా ఉంటుంది. కాబట్టి ద్రావణి భారంతో పోల్చినట్లయితే ఇక్కడ ద్రావితపు భారం అనేది ఏ విధంగా ఉంటుంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇక్కడ NS విలువను NOతో పోల్చినట్లయితే ఇక్కడ ఏంటంటే NO ప్లస్ NS అనేది ఈక్వల్ టు ఎంత అవుతుందంటే NOకి సమానం అవుతుంది. ఎందువల్ల సమానం అవుతుందంటే ఇక్కడ NS విలువ అనేది చాలా స్వల్పంగా ఉంటుంది. ఎందువల్లంటే మనం తీసుకున్నది విలీన ద్రావణం కాబట్టి విలీన ద్రావణంలో ద్రావితపు అణువుల సంఖ్య అనేది లేదా ద్రావిత పరిమాణం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ NS విలువ అనేది NO విలువతో ఇక్కడ పోల్చినట్లయితే చాలా స్వల్పంగా ఉంటుంది. కాబట్టి NO ప్లస్ NS విలువను ఏ విధంగా రాయొచ్చు అంటే NOగా రాయొచ్చు. అంటే దీనిని ఎలా రాయొచ్చు అంటే జస్ట్ P0 మైనస్ PS బై P0 ఈక్వల్ టు ఎంత అవుతుంది NS బై NO అవుతుంది. ఓకేనండి, దీనిని ఏమని చెప్తుంటే సూక్ష్మీకృత రౌల్ట్ నియమం అని చెప్తారు. సూక్ష్మీకృత రౌల్ట్ నియమం అని చెప్తారు. ఓకే అండి, సూక్ష్మీకృత రౌల్ట్ నియమం అంటే ఏం చెప్తుందంటే P0 మైనస్ PS బై P0 ఈక్వల్ టు NS బై NO. దీనిని ఏమని చెప్తుందంటే సూక్ష్మీకృత రౌల్ట్ నియమం అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఏంటని చెప్తుంటే సాపేక్ష బాష్పీన నెమ్మదికి రౌల్ట్ నియమం మధ్య సంబంధాన్ని రాబట్టడం అనేది జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కొన్ని పరిమితులు ఉంటాయండి. కొన్ని పరిమితులు ఏంటంటే రౌల్ట్ నియమం సంబంధించి కొన్ని పరిమితులు రౌల్ట్ నియమం పరిమితులండి. అయితే రౌల్ట్ నియమం వర్తించాలంటే ఫస్ట్ ఇక్కడ ద్రావణం అనేది ఎటువంటి ద్రావణం అంటారంటే ఇది విలీన ద్రావణానికి మాత్రమే వర్తిస్తుంది. విలీన ద్రావణానికి మాత్రమే ఇక్కడ రౌల్ట్ నియమం అనేది వర్తిస్తుందండి. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తారంటే ఇక్కడ మనం తీసుకున్న ద్రావితం అనేది ఏంటవుతుందంటే అబాష్పశీలి ద్రావితం అవ్వాలి. అబాష్పశీలి ద్రావితము. ఓకేనండి, ఇక్కడ మనం తీసుకున్న ద్రావితం అనేది ఏంటవుతుందంటే
అబాస్పశీలి ద్రావితం అవ్వాలి. అదేవిధంగా రౌల్టింగ్ అనేది కేవలం విలీన ద్రావణం మాత్రమే వర్తిస్తుందండి. అదేవిధంగా ద్రావణంలో ఇక్కడ ఏం చెప్తుందంటే ద్రావణంలో ద్రావితం అనేది ఓకే అండి, ద్రావణంలో ద్రావితం అనేది ఇక్కడ వియోగ చెందడం కానీ ఓకే అండి, వియోగము లేదా ఏంటని చెప్తారంటే వియోగం లేదా అణు సహచర్యం జరపకూడదు. అణు సహచర్యం ఓకే అండి. ఇక్కడ ఏం చెప్తారంటే నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తారంటే ఇక్కడ మనం ద్రావణం తీసుకున్న ద్రావితం అనేది వియోగం చెందకూడదు లేదా ఏదైనా చెప్తారంటే అణు సహచర్యము అనేది జరపకూడదు ఓకేనండి. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తారంటే మనం తీసుకున్న ద్రావణంలో ద్రావిక అణువులు అనేది ద్రావిత అణువుల మధ్య ఎటువంటి రసాయన చర్య అనేది జరగకూడదు. రసాయన చర్య ఓకేనండి. ఇక్కడ ఏం చెప్తారంటే ఇక్కడ మనం తీసుకున్న ద్రావణంలో ద్రావితము అణువుల మధ్య ఎటువంటి రసాయన చర్య కూడా జరగకూడదు ఓకేనండి. ఇవి ఏమిటంటే రౌల్టింగ్ అన్ని అది పరిమితులు అవుతాయండి. ఫస్ట్ ఏం చెప్తారంటే రౌల్టింగ్ అనేది విలీన ద్రావణం మాత్రమే వర్తిస్తుందండి. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తారంటే ఇక్కడ ద్రావితం అనేది అబాస్పశీలి ద్రావితం అవ్వాలి. అదేవిధంగా మనం తీసుకున్న ద్రావణంలో ద్రావితం అనేది వియోగం లేదా అణు సహచర్యం అనేది జరపకూడదండి. అదేవిధంగా ద్రావణి మరియు ద్రావణంలో ద్రావితపు అణువుల మధ్య ఎటువంటి రసాయన చర్య అనేది జరగకూడదు. ఇది దేని తెలియజేస్తుంటే సాపేక్ష పాస్కరణ మరియు రౌల్టింగ్ ఓకేనండి. తర్వాత ఏం చెప్తారంటే దీని యొక్క అనువర్తనం ఉందండి. జస్ట్ చూడండి అనువర్తనం. అనువర్తనం అండి. ఒకటే ఉంది. అది ఏంటని చెప్తారంటే ద్రావణంలోని ద్రావితపు అణుభారాన్ని లెక్కించుట. ఓకేనండి. అయితే ఇక్కడ కూడా క్వశ్చన్ అనేది ఏ విధంగా వస్తుందంటే బాష్ప నిమ్నత అనగానేమి ఇక్కడ ఏంటో చెప్తుంటే బాష్ప నిమ్నత సాపేక్ష బాష్ప నిమ్నత అనగానేమి ద్రావణంలోని ద్రావిత అణుభారాన్ని ఏ విధంగా లెక్కిస్తారో తెలియజేయండి అడిగితే అడగొచ్చండి. అయితే ఇక్కడ ఏ విధంగా చెప్తారంటే ఇప్పుడే చెప్పివ్వండి సూక్ష్మీకృత రౌల్టింగ్ అండి. సూక్ష్మీకృత రౌల్టింగ్ అంటే ఇక్కడ ఏం చెప్పమంటే P0 మైనస్ ఓకే అండి PS బై P0 ఈక్వల్ టు ఎంత అవుతుంది NS బై N0 అవుతుంది. దీనిని ఏమని చెప్తారంటే ఇక్కడ సూక్ష్మీకృత రౌల్టింగ్ అని చెప్తారండి. అయితే ఇక్కడ కొన్ని కండిషన్స్ చెప్పాలండి. ఏం చెప్తారండి ఏదైనా ఒక ద్రావణం తీసుకుందాం. ద్రావణంలో అబాస్పశీలి ద్రావిత యొక్క భారాన్ని ఏమని చెప్తారంటే అబాస్పశీలి యొక్క భారాన్ని ఏ అనుకుందాం. దాని యొక్క అణుభారాన్ని ఏమనుకుంటుందండి M అనుకోండి. అదేవిధంగా అదే ద్రావణంలో బాష్పశీలి ద్రావణం యొక్క భారాన్ని ఎంత అనుకుంటుందండి D అనుకోండి. దాని యొక్క అణుభారాన్ని ఎంత అనుకుంటుందండి W అనుకోండి. అర్థమవుతుందండి చెప్పింది. ఇక్కడ ఏదైనా ఒక ద్రావణం తీసుకుంటున్నాం. ఆ ద్రావణంలో అబాస్పశీలి ద్రావణం యొక్క భారాన్ని ఏమని చెప్తుందంటే ఏ అనుకోండి. దాని యొక్క అణుభారాన్ని ఎంత అనుకుంటుందండి క్యాప్టమ్ అనుకోండి. అదేవిధంగా అదే ద్రావణంలో బాష్పశీలి ద్రావణం యొక్క భారాన్ని ఎంత అనుకుంటుందండి D అనుకోండి. దాని యొక్క అణుభారాన్ని ఎంత అనుకుంటుందంటే W అనుకోండి. అనుకుంటే ఇక్కడ ఏం చెప్తుందంటే జస్ట్ ద్రావితపు మోల్ సంఖ్య ఓకే అండి. మోల్ సంఖ్య ఈక్వల్ టు ఎంత అవుతుందంటే ద్రావిత భారం బై ద్రావితము భారము బై ఓకే అండి ద్రావితం అణుభారం అండి. ద్రావితం అణుభారం కాబట్టి ఇది ఎంత అవుతుందంటే NS ఈక్వల్ టు ఇక్కడ
భారం అనేది ఏ అండి, ఏ బై ఇక్కడ ఎంత అవుతుంది m అవుతుంది. ఓకేనా. ద్రావితపు మోల్ సంఖ్య ns అండి. ద్రావిత భారం ఎంత అవుతుంది ఈ ద్రావిత అనుభారం ఎంత అవుతుంది క్యాపిటల్. కాబట్టి ద్రావిత మోల్ సంఖ్య n ఏంటవుతుంది a బై m అవుతుందండి. అదేవిధంగా ద్రావణి మౌలల సంఖ్య ద్రావణి భారం బై ద్రావణి అణుభారం. ఓకేనండి. కాబట్టి ఇక్కడ ద్రావణి మోల్ సంఖ్య n0 అనుకుంటే n0 ఈక్వల్ టు ఎంత అవుతుంది b బై ఇక్కడ క్యాపిటల్ W అవుతుంది. ఓకేండి. కానీ ఇక్కడ ఏంటవుతుందంటే ఇక్కడ చూడండి ఒకసారి ద్రావణి మోల్ సంఖ్య n0 కాబట్టి n ఈక్వల్ టు ద్రావణి భారం ఎంత అనుకున్నామండి b బై ఇక్కడ ద్రావణి అనుభవం క్యాపిటల్ కాబట్టి ఓవరాల్ గా ద్రావణి మోల్ సంఖ్య n0 ఈక్వల్ టు ఎంత అవుతుంది b బై W అవుతుంది. కాబట్టి ఇక్కడ సూక్ష్మీకత రౌట్ నేమ్ ప్రకారం P0 మైనస్ PS బై P0 ఈక్వల్ టు ఎంత అవుతుంది a బై ఓకేనండి క్యాపిటల్ బై ఏంటవుతుంది b బై W అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఏంటవుతుందంటే ఇది పైకి వెళ్తాయండి. కాబట్టి P0 మైనస్ PS బై P0 ఈక్వల్ టు ఏంటవుతుంది a బై m ఇంటూ W బై b వస్తుంది. ఇక్కడ నుండి ద్రావిత అనుభారాన్ని లెక్కిస్తుందండి. ద్రావిత అనుభారం అనేది ఏంటంటే m అవుతుంది. దీని నుండి దేన్ని నిర్ణయిస్తారంటే ఇక్కడ ద్రావిత అనుభారాన్ని లెక్కించడం అనేది జరుగుతుంది. ఇది ద్రావణంలోని ద్రావిత అనుభారాన్ని లెక్కించడండి. ఫస్ట్ ఇక్కడ ఏం చెప్తుందంటే సూక్ష్మీకృత రౌట్ నేమ్ ఇక్కడ ఏంటవుతుంది P0 మైనస్ PS బై P0 ఈక్వల్ టు ns బై n0 అవుతుందని చెప్తున్నాం. అదేవిధంగా ద్రావణంలో ద్రావితపు అనుభారాన్ని బాష్పశీలిత ద్రావణంలో ద్రావితపు భారాన్ని ఏమని చెప్తారంటే ఏ అని, దానిగా అనుభారాన్ని అనుకుంటారంటే క్యాపిటల్ అనుకుంటాం. అదేవిధంగా బాష్పశీలి ద్రావణి యొక్క భారాన్ని ఎంత అనుకుంటామంటే b అనుకుంటాం. అదేవిధంగా దాని యొక్క అనుభారాన్ని ఎంత అనుకుంటామంటే W అనుకుంటాం. అనుకుంటే ఇక్కడ ద్రావిత మోల్ సంఖ్య ఈక్వల్ టు ద్రావిత భారం బై ద్రావిత అనుభారం అండి. ద్రావిత మోల్ సంఖ్యను దేనితో చూపిస్తారంటే ns తో చూపించాం. ns ఈక్వల్ టు a బై m అవుతుందండి. అదేవిధంగా ద్రావణి మోల్ సంఖ్య ఈక్వల్ టు ద్రావణి భారం బై ద్రావణి అనుభారం అండి. ద్రావణి మోల్ సంఖ్య అన్నది n0 కాబట్టి n0 ఈక్వల్ టు b బై W అవుతుందండి. కాబట్టి కానీ మనకి ఇక్కడ రౌట్ నేమ్ ప్రకారం P0 మైనస్ PS బై P0 ఈక్వల్ టు a బై m బై b బై W అవుతుందండి. కాబట్టి P0 మైనస్ PS బై P0 ఈక్వల్ టు a బై m ఇంటూ W బై b అవుతుంది. దీని నుండి ఏంటని చెప్తున్నారంటే ద్రావిత అనుపాతం m ను లెక్కించడం అనేది జరుగుతుంది. ఓకేనండి. ఇది